దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనుకబాటు, రాజకీయాల్లో ముందడుగైన రాయలసీమ తలరాత్ర మాత్రం మారలేదు. ముఖ్యమంత్రులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, కానీ సీమవాసుల ఆకాంక్షలు నెరవేరలేదు. రాష్ట్ర విభజనతో మరింత నష్టపోయిన సీమకు ఓ రాజకీయ నేత విభజన హామీలు అటకెక్కాయి. ఇప్పుడైనా కూటమి సర్కార్ రాయలసీమ వాసుల కల నెరవేరుస్తుందా? కడప వేదిక నిర్వహిస్తున్న మహానాడులో అయినా రాయలసీమ డిక్లరేషన్ అమలవుతుందా? కడపలోనే మహానాడు నిర్వహణలో టీడీపీ వ్యూహమేంటి? అందుగల కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. పాకిస్తాన్తో యుద్ధం మొదలవడంతో మహానాడు కార్యక్రమం జిల్లాలో ఉంటుందా ఉండదా అని తెలుగు తమ్ముళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తుండేవారు. యుద్ధం ఊహించని విధంగా విజయవంతమై చర్చల దశలో ఆగిపోయింది. దీంతో మహానాడు కార్యక్రమ పనులు ఊపందుకున్నాయి. కడపలో మహానాడు జరుగుతుందని ఇటీవలే మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అందులో భాగంగా ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు పాత కడప జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహిస్తున్నారు. కడప, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, జమలమడుగు, రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేటలో మినీ మహానాడు ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమం జరుగుతున్న విషయం విదితమే. తొలి రోజు 27న 22,000 మంది ప్రతినిధులతో మహానాడు మహాసభ ప్రారంభమవుతుంది. పార్టీ నిర్ణయించిన తెలుగుదేశం ముఖ్య ప్రతినిధులకు మహానాడు ఆహ్వానాలు అందజేస్తున్నారు. ఆహ్వానాలు ఉన్నవారు మాత్రమే ప్రతినిధుల సభలో పాల్గొనే అవకాశం ఉంది. 28న రెండో రోజు పార్టీ సంస్థాగత నిర్మాణాలపై చర్చించనున్నారు. పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్లయింది. ఇంతవరకు పార్టీ తీసుకున్న నిర్ణయాలు, పార్టీ ఎదుగుదల గురించి మహానాడులో చర్చిస్తారు. అలాగే భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై కూడా ప్రతినిధుల సభలో సుదీర్ఘంగా చర్చిస్తారు. అలాగే రాయలసీమ అభివృద్ధిపై డిక్లరేషన్తో పాటు రాష్ట్ర అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. ఈ 2 రోజుల పాటు హాజరయ్యే 22,000 మంది ప్రతినిధులకు కడప జిల్లా వ్యాప్తంగా వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. పాత కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలతో పాటు తిరుపతి వరకు, ఇటు పీలేరు వరకు, మరోవైపు జిల్లా బార్డర్ ఆళ్లగడ్డ వరకు అన్ని హోటల్స్ని, కళ్యాణ మండపాలను, కాలేజీలను ముందుగానే వసతి కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి తీసుకున్నారు. మహానాడు సందర్భంగా ప్రతినిధులకు ఏర్పాటు చేసే వసతి రూట్లలో మహానాడు వేదిక వరకు ఎక్కడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహానాడు చివరి రోజు 29న కడపలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కడప రింగ్ రోడ్లోని జయరాజు గార్డెన్ వద్ద పొబ్బాపురం గ్రామ పొలాల్లో బహిరంగ సభా వేదికను సిద్ధం చేశారు. మహానాడు వేదికకు, పార్కింగ్కు, భోజనాలకు, ప్రతినిధుల సభకు అన్నింటికీ మైదానాన్ని వాస్తు ప్రకారం పనులు చేస్తున్నారు. చివరి 3వ రోజు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాయలసీమలోని 52 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. సీమతో సీమ పక్కన ఆనుకుని ఉన్న నెల్లూరు, ఒంగోలు నుంచి కూడా బహిరంగ సభకు జన సమీకరణ జరుపుతున్నారు. చివరి రోజు బహిరంగ సభకు దాదాపు 7 లక్షల మంది హాజరు అయ్యేటట్లు పార్టీ కృషి చేస్తోంది. కడపలో నిర్వహించే మహానాడును విజయవంతం చేసే బాధ్యతను సీఎం చంద్రబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, కమలాపురం కృష్ణ చైతన్యారెడ్డిలకు అప్పగించారు. మహానాడు రథసారథులుగా వీరిని నియమించారు. ఎమ్మెల్యే చైతన్య ఇప్పటికే మహానాడు వేదికకు కావలసిన భూమిని చదును చేయించారు. 2 వారాల క్రితమే మహానాడు పనులను ఎమ్మెల్యే చైతన్యరెడ్డి మొదలుపెట్టారు. ఈ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. పార్టీ కోసం సొంత నిధులు వెచ్చించి 125 ఎకరాల విస్తీర్ణంలో మహానాడుకు కావలసిన వేదికను ఎమ్మెల్యే చైతన్యరెడ్డి తయారు చేయించారు. మహానాడుకు భూముల యజమానుల నుండి అభ్యంతరాలు ఎదురు కాకుండా వారి అనుమతి తీసుకుని పార్టీకి అందజేశారు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ చైతన్యతో మమేకమై పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శనివారం కూడా 2 నాయకులు మహానాడు వేదికను పరిశీలించి ఎక్కడ వేదిక నిర్మించాలి, పార్కింగ్ వసతి ఎక్కడ ఉండాలి, భోజనాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, బహిరంగ సభ ఎక్కడ ఉండాలి అనే దానిపై చర్చించారు. ఇద్దరి రథసారథుల నాయకత్వంలో పార్టీ
మహానాడు విజయవంతం కావాలని కార్యకర్తలు ఆశిస్తున్నారు. కడప జిల్లాలో మహానాడు పెడుతుండటంతో ఈసారైనా రాయలసీమ డిక్లరేషన్కు ఖచ్చితమైన హామీ లభిస్తుందన్న ఆశలో రాయలసీమ నేతలు ఉన్నారు. మరి మహానాడులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.